ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఉంది కదా, మీరు ఎవరు అనుకుంటున్నారు? అవును, మీరు అనుకుంటుంది నిజమే. ఈ ఫోటోలో ఉన్న విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? జపాన్ లో. జపాన్ లోనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో మన గణేషుని పూజిస్తారు. జపాన్ లో విగ్రహాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? క్యాంగీటన్. జపానీస్ దాన్ని క్యాంగీటన్ అని పిలుస్తారు మన గణేష్ విగ్రహాన్ని. జపాన్ లో గణేశుడి విగ్రహం రాడిష్ ని అయితే పట్టుకున్నారు, లడ్డుని పట్టుకోకుండా. రొమానియన్ వాళ్ళు కూడా మన గణేశుణ్ణి పూజిస్తారు. ప్రపంచ దేశంలో ప్రతి ఒక్క దేశంలో మ్యూజియంలో హిస్టారికల్ ప్లేసెస్ లో మన గణేశుడు ఉన్నాడు. అండ్ ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఎక్కడ అనుకుంటున్నారు మీరు? ఇండియాలో అనుకుంటున్నారా? కాదు, థాయిలాండ్ లో. అవును, నిజమే గాయస్, థాయిలాండ్ లో ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం, గణేశుని విగ్రహం థాయిలాండ్ లో ఉందన్నమాట. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను గణేశుడి గురించి. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తాం. సో స్టార్ట్ చేసే ముందు జై బోలో గణేష్ మహారాజ్కి. ఆరంభానికి ఆది నువ్వే, విజయానికి దారి చూపేది నువ్వే. గణపతి ఆశీర్వాదం ఉంటే కష్టం అనే పర్వతం కూడా ఇసుక కనుమవుతుంది. గణేశుడు చెప్తాడు, ఓర్పు నీ బలం, భక్తి నీ విజయం. అడ్డంకులు దాటినప్పుడే నిజమైన సాఫల్యం రుచి తెలుస్తుందట. సో చలో, జై బోలో గణేష్ మహారాజ్కి. నేను మీ చక్రి, మీరు చూస్తున్నారు కనెక్టింగ్ చక్రి యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేస్తాం. సో ఇండు వరకు చూడండి అండ్ లైక్ అయితే వేసుకొని, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం. చలోను, మీరు విన్నది నిజమే. ప్రపంచంలో అతిపెద్ద గణేశుడు మన భారతదేశంలో అయితే లేదు, అది థాయిలాండ్ లో ఉంది. థాయిలాండ్ లో మన గణేశుని అని పూజించారు. ఫ్రా ఫ్యాకినెట్ అనే దేవునితో పూజిస్తారన్నమాట. అది మన గణేశుడే. కానీ అక్కడ 126 ఫీట్ అంటే 39 మీటర్ల బ్రోంజ్ విగ్రహం ఉంది గణేశుడి. మట్టితోనూ లేదంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తోనో చేయలేరు. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది, గణేశుడి విగ్రహం ప్లీజ్ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తోని చేయకండి. అండ్ దానివల్ల చాలా ఇబ్బంది అయితే పడుతుంది, ఇది మెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ మన దేవుణ్ణి అయితే ఫ్రా ఫ్యాకిటెన్ అనే పేరుతోనైతే పూజిస్తారు. అండ్ థాయిలాండ్ లోనే కాదు, థాయిలాండ్ లో మన దేవుణ్ణి ఇంత భక్తితో ఇంత మంచిగా పూజిస్తారంటే, హిందూ సంస్కృతిని ఎంత గొప్పదో మనకు హిందూలో తెలిసిపోతుంది. థాయిలాండ్ లోనే కాదు, జపాన్ లో మన దేవుణ్ణి క్యాంగీటన్ అని పూజిస్తారు. అక్కడ మన దేవుడు రాడిష్ అయితే పట్టుకొని ఉంటాడు. అండ్ రొమానియన్ లో మన దేవుణ్ణి జానెనెస్ అనే దేవునితో పూజిస్తారన్నమాట. ఇక్కడే అని కాదు, ప్రపంచ దేశాలలో ఏ దేశానికి వెళ్ళినా మన హిందూ సంస్కృతికి ఉన్న ప్రాముఖ్యత ఏ సంస్కృతికి లేదు, నిజం చెప్పాలంటే. అయినా మీరు ఒకసారి ఆలోచించండి, భారతదేశంలోనే 126 ఫీట్ల గణేశుడు లేడు. అలాంటిది థాయిలాండ్ లో 126 ఫీట్ల గణేశుడు ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి. ప్రపంచ దేశంలో ప్రతి ఒక్క దేశంలో మ్యూజియంలో, హిస్టరీలో ప్రతి జాగాల గణేశుడి విగ్రహం ఉంటుంది. అండ్ మీకు ఇంకొకటి తెలుసా? తర్వాత మన భారతదేశంలో అతి పెద్ద ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? కోల్హాపూర్ లో 90 ఫీట్ విగ్రహం పెట్టారు. 90 ఫీట్ కోల్హాపూర్ లో. తర్వాత మన ఖైరతాబాద్ గణేష్ 2022లో కావచ్చు. ఆయన తర్వాత వచ్చేసి విశాఖపట్నంలో 117 ఫీట్ పంచముఖ గణపతి విగ్రహం అని, మహాగణపతి అని. ఆయన తర్వాత తమిళనాడులో ఒక ప్లేస్ లో రాయితోని 19 అడుగుల విగ్రహం 190 టన్నుల గ్రానైట్ తోని చేసారు. ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద విగ్రహం అన్నమాట. 190 టన్నుల గ్రానైట్ తోని 19 అడుగుల విగ్రహం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ జై హింద్, జై బోలో గణేష్ మహారాజ్కి.